ఈ అధ్యాయంలో మనము దైవ ఆసుర స్వభావములు ఏమిటి అని మనం తెలుసుకోబోతున్నాం. మీరు చూడండి, పోయిన అధ్యాయం పురుషోత్తమ యోగంలో స్వామి ఒక ఉపదేశం చేశారు. అయ్యా, శరణాగతి చేస్తే ఈ ప్రపంచం నుంచి మనము స్వామి యొక్క అద్భుతమైన సుందరమైన ఆనందంతో సేవతో కూడుకున్న లోకానికి వెళ్ళవచ్చును అని. ఇప్పుడు చూడండి, ఈ శరణాగతి చేయడానికి కొన్ని మంచి లక్షణములు తోడ్పడతాయట. ఈ శరణాగతి చెయ్యకుండా ఉండడానికి కొన్ని చెడు లక్షణాలు మనల్ని ఆపుతూ ఉంటాయట. ఏంటి ఆ మంచి లక్షణములు? ఏంటి ఆ చెడు లక్షణం? ఇప్పుడు మీరు ఇంకో విధంగా చూశారనుకోండి, నిన్న మనం చూసిన అధ్యాయంలో స్వామి ఒక అశ్వత్థ వృక్షం గురించి చెప్పారు. ఆ అశ్వత్థ వృక్షం యొక్క వేర్ల గురించి చెప్పారు. కానీ చెట్టు అంటే దాంట్లో పండ్లు కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, కొన్ని కొన్ని పండ్లు మీరు పట్టుకున్నారనుకోండి, బయట నుంచి చాలా బాగుంటుందండి. లోపల కూడా మీరు ఆ పైనుండే చిలుక తొక్క తీశారనుకోండి, అయినా సరే బాగా కనిపిస్తుందండి. మీరు టేస్ట్ చూసేసరికి కొద్దిగా ఏదో పాడైనట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ పండుని కానీ ఇలా అన్నారనుకోండి, లోపల నల్లగా అయిపోయి లోపలన్నీ పురుగులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పండ్లు చూడ్డానికి ఒకలాగా కనిపించచ్చు, ఒకటే చెట్టుకొచ్చిన పండ్లు, కానీ కొన్ని పాడైపోయి ఉండొచ్చు. అలా ఈ రోజు మనం చూసుకునే అధ్యాయము ఏంటి అంటే, దైవ అసుర స్వభావములు. మంచి లక్షణములేంటి, చెడు లక్షణాలేంటి, మంచి స్వభావములేంటి, చెడు స్వభావములేంటి. ఈ రెండు మనం నేర్చుకోగలిగితే మీకు ఒక విషయం చెప్తానండి, ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. కృతయుగంలో అట దేవతలందరూ ఒక ప్లానెట్లో ఉండేవాళ్ళు, ఒక గ్రహంలో ఉండేవారట. అటు అసురులందరూ కూడా ఇంకో గ్రహంలో ఉండేవారట. ఆ గ్రహం ఈ గ్రహం పోటీ పడుతూ ఉండేది. కానీ మీరు చూడండి, త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలందరూ మంచి వాళ్ళందరూ ఒక దేశానికి వచ్చేసారు, అసురులందరూ ఒక దేశానికి వచ్చారు. అందుకే భారతదేశం ఇంకా లంక అక్కడ ఫైటింగ్ అయింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి మీరు చూసారనుకోండి, మంచి చెడులు ఒక కుటుంబంలో కలికే వచ్చేసాయండి. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు అటు కౌరవులు పాండవులు ఇద్దరూ ఒకటే కురువంశానికి చెందినవారు. కానీ ఇక్కడ 5 మంచి వాళ్ళు, అక్కడ 100 మంది చెడు వాళ్ళు. కానీ కలియుగానికి వచ్చేసరికి ఏమైపోయిందట అంటే, ఒక మనిషి లోపలికే వచ్చేసాయటండి మంచి చెడులు రెండు కూడా. కాబట్టి ఏంటి మంచి? మనము మన లోపల మంచి స్వభావములు ఉన్నాయి, మన లోపల చెడు స్వభావాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి మనకి? అయ్యా, చెడు ఏంటి అని తెలుసుకోవాలి. దాని తర్వాత దాన్ని తీసివేయాలి. ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు కదండి డయాగ్నోసిస్ చేసేది. డయాగ్నోసిస్ చేసి ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటే అప్పుడు కదండి ట్రీట్మెంట్ చేసేది కదా. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది అంటారు, ప్రభుజీ అసలు ఏం ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు ప్రభుజీ, అసలు ఎన్ని మాత్రలు వేసినా సరే సాల్వ్ అవ్వట్లేదు, అసలు ఏం ప్రాబ్లం ఉందో చెప్పలేకపోతున్నారు డాక్టర్లు అంటారు. అప్పుడు దాన్ని ట్రీట్ చేయలేం కదండి. కాబట్టి భగవానుడు మన పైనుండే ప్రేమతో మనం మంచి దారిలో ఉండాలి అనే ఒక సంకల్పముతో ఈ అధ్యాయంలో చెడు లక్షణములేంటి, మంచి లక్షణములేంటి అని మనకి విభజన చేసి, అయ్యా వీటిని పెంపొందించుకో, వీటి నుంచి దూరంగా ఉండు అని మనకు ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి ఈ అధ్యాయం ఏ ఆకరణం ద్వారా మనం నేర్చుకుంటున్నామో ఒకసారి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. డిఓజి అనే ఒక ఆక్రనిం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. డి అంటే డివైన్ ఆర్ డెమోనియాక్, అంటే దైవీ గుణములు లేదా ఆసురీ గుణములు. ఒపీనియన్స్ అండ్ అవుట్లుక్ ఆఫ్ డీమన్స్, అసురుల యొక్క స్వభావములు మరియు లక్షణములు. జీ ఫర్ గేట్స్ టు హెల్, నరకానికి ద్వారములేమిటి అనే విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటామండి. మీకు చిన్న కథ చెప్తాను. దైవీ గుణములేంటి, ఆసురీ గుణములేంటి ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఒకసారి బ్రహ్మగారి దగ్గరకు వచ్చి దేవతలు అసురులు ఇద్దరు కూడా అన్నారట, మేం మంచి వాళ్ళం అంటే మేం మంచి వాళ్ళం, మేం మంచి వాళ్ళం అంటే మేం మంచి వాళ్ళం అని పోటీ పడ్డారట. అయితే బ్రహ్మగారు అన్నారట, సరే అయ్యా, ఎవరు మంచి వాళ్ళో ఎవరు రాక్షసులో నేను నిర్ధారణ చేస్తాను, రేపు మధ్యాహ్నం పూట వచ్చేయండి అని అన్నారట. సరే అని మరుసటి రోజు మధ్యాహ్నం పూట అసురులందరూ వచ్చారట, దేవతలందరూ వచ్చారట.
బ్రహ్మాండంగా పెద్ద పెద్ద ఇస్తరాకులేసి, మామూలు ఇస్తరాకులు కాదండి, బంగారంతో చేసిన ఇస్తరాకులు వేశారటండి దేవతలందరికీ, అసురులందరికి కూడా. వేసేసి పంచభక్ష పరమాన్నాలంటారు కదండీ! భలే భలే పెట్టారండి. ఈరోజు ద్వాదశి కాబట్టి మాట్లాడుకోవచ్చండి. చక్కగా అన్నం పెట్టి దానిపైన నెయ్యేసి, అప్పుడే పెట్టిన ఆవకాయలు ఇంతింత పెద్ద పెద్ద మామిడికాయ ముక్కలతో వేసి, పక్కన చక్కగా సాంబార్ పెట్టి, దాని తర్వాత అసలు ఇంతింత పెద్ద పెద్ద బూందీ లడ్డూలు పెట్టారటండి. అరసలు, చకినాలు, అప్పలు, అసలు ఏవేవి కావాలంటే అవన్నీ అన్నీ కూడా పెట్టారట. వాళ్ళనుకున్నారట, అబ్బబ్బబ్బా! ఎంత బ్రహ్మాండం అసలు ఈరోజు భోజనం మహా అద్భుతంగా ఉండబోతుంది. ఆ! అప్పుడు బ్రహ్మగారొచ్చారట. "అయ్యా! మీకొక చిన్న పరీక్ష ఉన్నది. భోజనం బానే ఉన్నది. కానీ" బ్రహ్మగారు ఏం చేశారట, అందరి చేతులకి కూడా ఇలా కర్రలు కట్టారటండి. కర్రలు. కర్రలు తాడుతో కట్టేశారట. ఇలా అయిపోయాయి చేతులన్నీ కూడా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా తింటారండి? ఇలా తిని, ఇలా నోట్లో ఎలా పెట్టుకుంటారు? స్ట్రెయిట్‌గా ఉంది గదా! పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు దేవతలందరూ కూడా ఆలోచనలో పడ్డారట. అయ్యా! ఇప్పుడు ఎలా తినాలి? ఇంత మంచి భోజనం ఉంది. ఆహ్, కానీ ఇప్పుడు ఎలా స్వీకరించాం మనం? అలా ఆలోచించారట. ఆలోచించి వెంటనే ఏం చేశారట తెలుసా అండి? చక్కగా అన్నంలో నెయ్యి, నెయ్యి పైన చక్కగా మామిడికాయ పచ్చడి, దాని తర్వాత పప్పు అన్నీ మంచి కలిపి పక్కనుండే వడియాలన్నీ కూడా పెద్ద ముద్ద, ఇంత ముద్ద చేసి ఏం చేశారట, ఇలా అని పక్కన దేవత నోట్లో పెట్టారట. ఆయన ఒక మంచి ముద్ద కలిపారట. కలిపి పక్కన వాడి నోట్లో పెట్టారట. ఇలా సర్కిల్‌లో అందరూ ఒకళ్ళు ఇంకొకళ్ళ నోట్లో, ఒకళ్ళు ఇంకొక నోట్లో, ఒకళ్ళు ఇంకొక నోట్లో పెట్టుకొని అందరూ బ్రహ్మాండంగా తినేసారట. లడ్డూలైతే ఇంతింత పెద్ద పెద్ద బూందీ లడ్డూలు ఇలా సాఫ్ట్‌గా అప్పుడే ఫ్రెష్‌గా చేసి చుట్టారట. కాజులన్నీ కనిపిస్తున్నాయట. ఇలాయచీ పొడి అన్నీ వితౌట్ ఆర్టిఫిషియల్ కలర్స్ బ్రహ్మాండంగా చేశారట. ఆహాహాహా! ఒక్కొక్కళ్ళు లడ్డూలు తినిపిస్తుంటే వాళ్ళసలు ఎంత ఆనందపడిపోయి, ఎంత తృప్తి పడిపోయారట. ఇదొక హాల్‌లో నడుస్తుంది. పక్కన హాల్‌లో అసురులున్నారు. వీళ్ళేం జేస్తున్నారట, వెంటనే పచ్చడేసేసుకున్నారట. ఫుల్ ఎర్రగా గలుపుకొని మొత్తం అద్ద ఇంత చేసుకొని ఇంత తినాలి నేను ఢామ్ అని పైకేసారటండి. ఎగిరేసి నేను క్యాచ్ పడతాను. ఆ! 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 అని పడంగానే మొత్తం ముఖం పైన కూడా కళ్ళల్లో కారం పడిపోయి అని ఏడవటం ప్రారంభం చేశారు. ఇక్కడ బ్రహ్మగారు అక్కడ చూసి ఇక్కడికొచ్చేసరికి మొత్తం అన్ని చోట్ల గందరగోళం. లడ్డూలు కొన్ని సీలింగ్‌కి, ఒకళ్ళ ముఖానికి, ఇక్కడ అక్కడ పడిపోయి అంతా గందరగోళం అయిపోయిందట. ఇదే దైవీ గుణము, ఆసురీ గుణము అంటే. దైవీ గుణం ఏంటండి? అంటే ఆలోచన. ఎలా మనము ఎదుటివాడికి సేవ చెయ్యొచ్చు అనే ఆలోచన. ఎలా మనం సమాజానికి మంచి చెయ్యొచ్చు అనే ఆలోచన. ఫస్ట్ ఆలోచన. థింకింగ్. ఏది నేను చెయ్యాలి? ఎలా నేను చెయ్యాలి? ఆసురీ గుణం ఏంటి? చేసేయి, చేసేయి, చేసేయి. ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్. మనం చూసారనుకోండి ప్రపంచంలో 2 ఉంటాయండి. కరిగిపోయే వస్తువులు 2 ఉంటాయి. మీరు చూడండి, ఒకటి క్యాండిల్ ఉంటుందండి. క్యాండిల్‌ని మీరు ముట్టించారనుకోండి, క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి ఐస్ క్రీమ్ గూడా కరిగిపోతూ ఉంటుందండి. క్యాండిల్ కరిగిపోతూ, కరిగిపోతూ మొత్తం లాస్ట్ కరిగిపోయే అంత వరకు